సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో శివరాత్రి రోజున జరిగిన అనుమానాస్పద మృతి సంఘటనకు సంబంధించిన వివరాలను పట్టణ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి తెలపడం జరిగింది. 9 గంటల ప్రాంతంలో ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ప్రహారీ గోడ పక్కన ఆ మైనారిటీ స్కూల్కు దగ్గరలో ఒక గుర్తు తెలియని ఆడ మహిళ శవము, అంటే ఆమెని ఎవరో చంపి నగ్నంగా పడేసిరనే సమాచారం దారిపోయిన వాళ్ళు సమాచారం ఇవ్వగా పోలీసు వారు అక్కడ చేరుకొని మనకి ఆ గుర్తింపు గురించి ఆమె ఫోటోలు వాట్సాప్లో మనం చేస్తున్న తరుణంలో మనకి నందికంది గ్రామస్తురాలు ఈ చిన్న లక్ష్మిగా మనం భావించేసి వెంటనే వాళ్ళ బంధువులకి వెల్టూరు మన వెంకటపూర్లో ఉన్న ఆమె సోదరుడు మల్లేష్కి ఈ విషయం తెలియజేయగా అతను వచ్చి చూసి ఆ చనిపోయిన మహిళ అది సారా చిన్న లక్ష్మి, భర్త పేరు అంజయ్య, వయసు 39 సంవత్సరాలు, ముదిరాజు కులము, ఆమె నందికంది గ్రామస్తురాలిగా ఆయన గుర్తుపట్టడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు మనము కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదులో పేర్కొన్నది ఏంటంటే ఆ రోజు ఒక 5 రోజుల ముందు, దానికి 5 రోజుల ముందు ఈ చిన్న లక్ష్మి ఎవరైతే ఉన్నారో తన కూతురు శిరీష అనంతసాగర్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ 4 రోజులు ఉన్న తర్వాత ఆమె 25 తారీఖు రోజు సాయంత్రం సదాశివపేట పట్టణంకి కూతురుతో పాటు వచ్చి పండగ రేపు ఉన్నందున ఆ పనులు అవి తీసుకొని కూతుర్ని సుమారు 6 గంటల ప్రాంతంలో సాయంత్రం ఆటో స్టాండ్ దగ్గర అనంతసాగర్ పోవడానికి ఎక్కించిన తర్వాత తను కూడా పనులు తీసుకొని నందికంది గ్రామానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఆమె 10 గంటల ప్రాంతంలో నందికంది గ్రామంకి పోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పనులు పెట్టేసి మళ్ళీ నేను సదాశివపేట పట్టణం వెళ్తున్నా అని చెప్పేసి భర్తకి చెప్పి రావడం జరిగింది. తర్వాత ఆమె ఇంటికి రాలేదు. ఆ తరుణంలోనే మనకు తెల్లవారి మనకి ఇట్లా డెడ్ బాడీ ఉందన్న సమాచారం మేరకు మనం ఫిర్యాదు చేసుకొని కేసు నమోదు చేసినాం. కేసు నమోదు చేసిన అనంతరంగా తర్వాత మనకి ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ నేరస్థలంలో మనకు లభించిన ఆధారాల ద్వారా మనకి ఏం జరిగి ఉంటుందనే మనము దర్యాప్తు చేస్తే మనకు ఒక తెలిసింది ఏంటంటే ఒక చెలిమేడ భాస్కర్, తండ్రి పేరు మానయ్య, వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయి, ఎస్సీ కులము మాల, ఈయన కూడా నందికంది గ్రామస్తుడు, లేబర్ పని చేస్తాడు. ఇతను ఆమె 12 గంటల రాత్రి సదాశివపేట బస్టాండ్ దగ్గర ముందు రోజు ఏదైతే 26 అంటే 27 శివరాత్రి అయిన రోజు తెల్లవారుజామున 12 గంటలకుంటే ఆమెను కలుసుకున్న తర్వాత ఈమెకు ముందే పరిచయం 2 సంవత్సరాల నుంచి ఈ చెలిమడ భాస్కర్కి ఈ ఎవరైతే ఈ చిన్న లక్ష్మి పరిచయం ఉంది. పరిచయం ఉన్న తరుణంలో ఇద్దరు తాగి ఉన్నందున ఆమెను తోలుకొని అటు వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆమెని శారీరకంగా ఒకసారి అనుభవించడం జరిగింది. తర్వాత అక్కడ ఎవరైతే ఈ భాస్కర్ చిన్న లక్ష్మికి కూతురు శిరీషకు కూడా భర్త చనిపోవడంతో ఆమెను కూడా చేసుకుంటా, ఆమెను కూడా ఉంచుకుంటా అని ఆమె చిన్న లక్ష్మితో అనడంతో ఆమె కోపంకి వచ్చి ఈయన్ని బాగా తిట్టడము, కొట్టడానికి రావడంతో ఈ కోపోద్రిక్తుడైన ఈ భాస్కర్ ఆమెని పక్కకు తీసుకెళ్ళి ఆ మట్టి రోడ్లకి తీసుకెళ్ళి ఆ జూనియర్ కాలేజ్కి వెళ్ళే రోడ్లకి తీసుకెళ్ళి ఆమెని దారుణంగా బట్టలన్నీ చింపేసి దూరం పడేసి కసిగా ఆమెని మానభంగం చేసి తర్వాత ఆమె బతుకుంటే నా పేరు అది చెప్తారని చెప్పేసి ఆమెని రాయితోటి తలపై కొట్టి తర్వాత ఆమెని మళ్ళీ ఆ చీరతోటే గొంతుకు ఉరివేసి చంపేయడం జరిగింది. అనంతరం ఆమె దగ్గర ఉన్న ఏదైతే ఈ నకిలీ పుస్తెలతాడు అండ్ దిద్దులు, అట్టగొలుసు, ఆమె ఫోను ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయిన తర్వాత అవి ఇంట్లో దాచిపెడుతుందని చెప్తున్నాడు. తర్వాత మనం ఎవరైతే మళ్ళా ఇతన్ని ఈ సమాచారం మేరకు మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు సంగారెడ్డి చౌరస్తాలో ఇతన్ని పట్టుకొని రాగా ఇంటరాగేషన్ చెప్తే ఈయన చేసిన నేరం మొత్తం ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ భాస్కరు మన నందికంది గ్రామస్తుడే. ఇతను ఇప్పటికి ఒక 2-3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, విడిపోయినాయి. ప్రస్తుతము ఈమె ఒక 2017లో ఒక ఫాతిమా అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఆమె పేరు అనురాధగా మార్చుకొని ఆమె 5 మంది, వీళ్ళిద్దరికి 5 మంది సంతానము. వాళ్ళు ప్రస్తుతం సదాశివపేటలో ఉంటున్నారు. ఇప్పుడు ఈయన ఏంటంటే కొంచెం ఈ లేబర్ పని తక్కువ చేస్తూ ఈ తాగుడికి బానిసకు అలవాటై జల్సలకు అలవాటై ఉన్నాడు. అదే తరుణంలో గత 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎవరైతే సారా లక్ష్మి ఉందో
ఇప్పుడు అక్యూడ్ నేరస్తుడు ఎవడైతే నందికంది గ్రామంలో రేకుల షెడ్లో ఉంటాడో అప్పుడు ఆ మేకలు అటు మేకలు మేయడానికి పోతున్నప్పుడు ఈ ఇద్దరు పరిచయమై ఇద్దరికి తాగుడు అలవాటు ఉన్నందున అట్లా ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది పెరిగి 2 years నుంచి మెయింటైన్ అవుతున్నది. ఈ మొన్న మాత్రం రాత్రి ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ కలచడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ కూతురు విషయంలో ఏదైతే గొడవ జరిగిందో ఆ విషయంలో కోపోద్రిక్తుడై ఆమెని చంపేయడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.